ద థీవ్స్ స్టోరీ. ఈ స్టోరీ సిబిఎస్ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్లాస్ 10 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెకండ్ స్టోరీ అన్నమాట. ద టైటిల్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ ద థీవ్స్ స్టోరీ. అయితే ఈ స్టోరీని రచించినటువంటి రచయిత రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక ఇండియన్ ఆథర్ అన్నమాట. ఈ రచయిత నియర్లీ ఒక 500 షార్ట్ స్టోరీస్ని, ఎస్సేస్ అండ్ నోవెల్స్ని రచించారు. అంతేకాకుండా చిల్డ్రన్ లిటరేచర్లో 69 బుక్స్ ఆయన రచించారనమాట. ఈయన రచనలకు గాను ఈ రచయితకి సాహిత్య అకాడమీ అవార్డ్, పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ అవార్డ్స్ని ఇచ్చి సత్కరించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రచయిత రస్కిన్ బాండ్ ఈ స్టోరీలో ఏం తెలియచేశారు అంటే, ఈ స్టోరీ ద్వారా ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే మనం చూపించేటువంటి కంపాషన్ తోటి అతనిలో మార్పును తీసుకుని రావచ్చు అనేటువంటి విషయాన్ని ఒక చిన్న స్టోరీ రూపంలో చూపించారనమాట. అయితే ఆ స్టోరీ దేని గురించి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఒక యంగ్ బాయ్, ఒక 15-year-old బాయ్ అయినటువంటి ఒక హరి సింగ్, ఈ స్టోరీలో మనకి అతని పేరుని హరి సింగ్గా చెప్తారు. అతను ఏం చేస్తాడంటే ఒక యంగ్ మ్యాన్ని మోసం చేయడానికి ట్రై చేస్తాడు. నిజంగా అతను మోసం చేశాడా లేదా అనేటువంటిది మనకి స్టోరీలో తెలుస్తుంది అనమాట. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. A young boy makes friends with Anil. ఒక యంగ్ బాయ్ అనిల్ తోటి ఫ్రెండ్షిప్ చేశాడు. అనిల్ ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ అండ్ ఎంప్లాయ్స్ హిమ్. అనిల్ ఏంటి అంటే చిన్న ఇంట్రడక్షన్తోనే తనని ట్రస్ట్ చేస్తారు, చాలా నమ్మాడట. అండ్ తనని తన ఇంట్లో పనికి పెట్టుకుంటాడనమాట. డస్ ద బాయ్ బీట్రీ హిస్ ట్రస్ట్? ఈ స్టోరీ దేని గురించి అంటే, ఆ అబ్బాయి ఎవరినైతే అనిల్ ఎంప్లాయ్ చేసుకున్నాడో ఆ అబ్బాయి అనిల్ యొక్క నమ్మకాన్ని బీట్రే చేశాడా, ద్రోహం చేశాడా, అనిల్కి చీట్ చేశాడా అనేటువంటిదే మన స్టోరీ. I was still a thief when I met Anil. ఇక్కడ I stands for the narrator. ఇక్కడ నెరేటర్ ఎవరు అంటే ఒక థీఫ్, ఒక దొంగ. అతను అనిల్ని మీట్ అయ్యేటప్పటికి నేను ఒక థీఫ్ని అని చెప్తున్నాడు. అండ్ దో ఓన్లీ 15, I was an experienced and fairly successful hand. అయితే అనిల్ని మీట్ అయ్యేటప్పటికి నెరేటర్ యొక్క వయసు ఎంత, ఏజ్ ఎంత అంటే జస్ట్ 15 years old అనమాట. అంత చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా ఇతను ఏమంటున్నాడు, ఐ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్. ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక పర్టిక్యులర్ థింగ్ చేయడంలో, ఒక పని చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట, ఒక మాస్టర్. అలా ఉన్నట్లయితే దాన్ని ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్ అంటారు. అయితే ఇతను దేంట్లో మాస్టర్, ఏ యాక్షన్ చేయడంలో మాస్టర్, దేంట్లోనంటే దొంగతనం చేయడంలో, థెఫ్ట్, దొంగతనం చేయడంలో ఒక పెద్ద మాస్టర్ అట. వయసు తక్కువైనప్పటికీ కూడా తన యొక్క మెయిన్ జాబ్ ఏదైతే ఉన్నదో అది స్టీల్ చేయడం, దాంట్లో అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా చాలా సక్సెస్ఫుల్గా తన యొక్క ప్రొఫెషన్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, దాంట్లో మంచి సక్సెస్ఫుల్ హ్యాండ్ అతనిది. అనిల్ వాజ్ వాచింగ్ అ రెజ్లింగ్ మ్యాచ్ వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్. అయితే అప్పుడు అనిల్ని ఈ నరేటర్ మీట్ అయినప్పుడు ఏం చేస్తున్నాడట, అనిల్ ఒక రెజ్లింగ్ మ్యాచ్ని చూస్తూ ఉన్నాడట. హీ వాజ్ అబౌట్ 25, అ టాల్ లీన్ ఫెలో, అండ్ హీ లుక్డ్ ఈజీ గోయింగ్, కైండ్ అండ్ సింపుల్ ఇనఫ్ ఫర్ మై పర్పస్. అయితే ఈ 2 లైన్స్లో మనకి అనిల్ యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఏమంటున్నాడు అనిల్ గురించి, తను అప్పటికి 25 years old, చాలా పొడవుగా ఉన్నటువంటి లీన్ అంటే ఏంటి, ఒక థిన్ పర్సన్ అనమాట, చాలా సన్నగా ఉన్నటువంటి వ్యక్తి. అది ఫిజికల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అండ్ చూడ్డానికి ఎలా కనిపిస్తున్నారంటే ఈజీ గోయింగ్గా కనిపిస్తున్నాడట. చూడ్డానికి ఈజీ గోయింగ్గా, కైండ్ అండ్ సింపుల్ ఇనఫ్ ఫర్ మై పర్పస్. ఇతని పర్పస్ ఏంటి ఇక్కడ, స్టీల్ చేయడం. తనకి తన జాబ్ని తను చాలా ఈజీగా ఇక్కడ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఇతన్ని మోసం చేయవచ్చు అని చెప్పి తను అనుకుంటూ ఉన్నాడు. I hadn't had much luck
much luck of late and thought I might be able to get into the young man's confidence. అయితే ఇక్కడ ఏమనుకుంటాడంటే ఆఫ్ లేట్ అంటే ఏంటి అంటే రీసెంట్లీ, ఆఫ్ లేట్ అంటే రీసెంట్లీ తను అనుకుంటున్నాడు, నెరేటర్ ఒక దొంగ కదా, అతను అనుకుంటున్నాడు ఈ మధ్యన ఈ రీసెంట్లో నాకు అంతగా లక్ పెద్దగా కలిసి రాలేదు, అంటే తను ఏదైనా దొంగతనం చేయడానికి ట్రై చేస్తే సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటున్నాడు, ఈ అనిల్ని కనుక తను నమ్మించగలిగితే, అనిల్ యొక్క కాన్ఫిడెన్స్ని తను విన్ చేయగలిగితే, అంటే అతని విశ్వాసాన్ని పొందగలిగినట్లయితే కనుక తను మెయిన్ పర్పస్ తన జాబ్ ఏదైతే ఉందో స్టీల్ చేయడం అనేది, అనిల్ని మోసగించి అతని దగ్గర నుంచి దొంగిలించడం అనేటువంటిది ఈజీ అవుతుంది అని చెప్పి అతను అనుకుంటున్నాడు అనమాట. అంటే ఇతని స్ట్రాటజీ ఏంటి అంటే తను ఎవరినైతే టార్గెట్ చేసుకుంటాడో వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఫస్ట్ గెలుచుకొని తర్వాత వాళ్ళని మోసం చేస్తూ ఉంటాడు. ఆ రకంగా ఈ అనిల్ని సెలెక్ట్ చేసుకున్నాడు తను. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఈజీ గోయింగ్ టైపే కదా, ఈజీగా తనని నమ్మించేయచ్చు, మోసం చేసేయచ్చు అని చెప్పి. యూ లుక్ అ బిట్ ఆఫ్ రెజ్లర్ యువర్ సెల్ఫ్ ఐ సెడ్, a little flattery helps in making friends. అయితే అనిల్ని చూసి అనిల్ దగ్గరికి వెళ్ళి మన నెరేటర్ చెప్పాడట ఏమని, యూ లుక్ అ బిట్ ఆఫ్ రెజ్లర్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని చూస్తుంటే మీరే ఒక రెజ్లర్ లాగా ఉన్నారు అని చెప్పి. ఆ లిటిల్ ఫ్లాటరీ అంటే ఏంటి, ఇన్సిన్సియర్ ప్రైజ్ అన్నమాట. అంటే వాళ్ళ యొక్క పర్పస్ వేరే ఉంటుంది, దానికోసం మనలో లేనటువంటి క్వాలిటీస్ని కూడా ఉన్నాయి అని చెప్పేసి, లైక్ కామన్ లాంగ్వేజ్లో బటర్ పోయడం అని అంటారు కదా, ఆ రకంగా అతను ఫ్లాటరీ చేస్తున్నాడు. తన ఉద్దేశంలో ఏంటి అంటే ఫ్రెండ్షిప్ని చేయాలన్నా, ఎదుటి వాళ్ళ యొక్క మనసు గెలుచుకోవాలన్నా సరే వాళ్ళని ఫ్లాటరీ చేయటం అనేటువంటిది బాగా వర్కౌట్ అవుతుంది అనేటువంటిది ఈ నెరేటర్ యొక్క ఉద్దేశం అన్నమాట. So do you, he replied, which put me off for a moment because at that time I was rather thin. అయితే ఇక్కడ అనిల్ ఏం చెప్పాడు అంటే ఇతని వైపు తిరిగి, నెరేటర్ వైపు తిరిగి మీరు కూడాను అని అన్నాడు. మీరు కూడాను అంటే ఇక్కడ ఏమన్నాడు, పైన మీరు కూడా ఒక రెజ్లర్ లాగానే కనిపిస్తున్నారు అని చెప్పి అనిల్ని ప్రైజ్ చేశాడు కదా నెరేటర్. అప్పుడు అనిల్ అన్నాడు నెరేటర్ తోట, మీరు కూడా ఒక రెజ్లర్ లాగానే ఉన్నారు అని చెప్పి. అయితే ఈ మాట ఏదైతే అనిల్ చెప్పాడో అది నెరేటర్కి ఎలా అనిపించింది అంటే పుట్ మీ ఆఫ్ అంటే ఏంటి, హర్ట్ చేసింది, టు అఫెండ్ అనమాట, హర్ట్ చేసింది. ఎందుకని అంటే తను ఏ రకంగా చూసినా ఒక రెజ్లర్ లాగా కనిపించట్లేదు. అప్పటికి నెరేటర్ వచ్చి చాలా సన్నగా ఉన్నాడు. తను ఏమనుకున్నాడంటే వీడేదో మనల్ని ఫన్ చేస్తున్నాడు అన్నట్లుగా ఫీల్ అయ్యాడనమాట నెరేటర్. వెల్ ఐ సెడ్ మోడెస్ట్లీ ఐ డూ రెజిల్ అ బిట్. అయితే తను అక్కడితోటి ఆ కాన్వర్జేషన్ని కట్ చేయకుండా తను ఏమన్నాడు అంటే మేబీ అనుకుంటా నేను కూడా అలాగే ఉండుంటాను. మోడెస్ట్లీ అంటే హంబుల్ వే అనమాట, సింపుల్ అండ్ హంబుల్ మేనర్లో చెప్పాడు. నేను కూడా కొద్దిగా రెజ్లింగ్ చేస్తాలేండి అని చెప్పేసి. వాట్స్ యువర్ నేమ్ అనిల్ అడిగాడు తనని, నరేటర్ని, నీ పేరేంటి అని. హరి సింగ్ ఐ లైడ్. అయితే వెంటనే నెరేటర్ ఏమని చెప్పాడు, తన పేరుని హరి సింగ్ అని చెప్పాడు. తానే చెప్తున్నాడు మళ్ళా నేను అబద్ధం చెప్పాను అని చెప్పి. హరి సింగ్ అతని పేరు కాదు, నెరేటర్ పేరు కాదు, కానీ అనిల్ అడిగినప్పుడు తన పేరుని హరి సింగ్ అని చెప్తాడనమాట. ఐ టుక్ అ న్యూ నేమ్ ఎవ్రీ మంత్. ఇతని స్ట్రాటజీ ఏంటి, ఎదుటి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి స్టీల్ చేయటం అనేటువంటిది ఇతని యొక్క స్ట్రాటజీ కదా. తను ఒక టార్గెట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడల్లా ఒక్కొక్క కొత్త పేరుని తీసుకుంటూ ఉంటాడు. ప్రతి నెల తన పేరుని చేంజ్ చేసుకుంటూ ఉంటాడంట. దట్ కెప్ట్ మీ అహెడ్ ఆఫ్ ద పోలీస్ అండ్ మై ఫార్మర్ ఎంప్లాయర్స్. అయితే ఇక్కడ తను ఎందుకని అలా పేరు మార్చుకుంటూ ఉంటాడు అని అంటే అప్పుడు తను పోలీస్ నుంచి తప్పించుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఫార్మర్ ఎంప్లాయర్స్ అంటే అంతకుముందు తను మోసం చేసినటువంటి పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి కూడా తప్పించుకోవడానికి తన ఒరిజినల్ పేరు ఎప్పుడు ఎవరికి చెప్పడు, నెలకొక పేరుని తను మార్చుకుంటూ ఉంటాడట. After this introduction, Anil talked about the well-oiled wrestlers who were grunting, lifting and throwing each other about.
అయితే కాసేపు వాళ్ళ ఇంట్రొడక్షన్ ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయిన తర్వాత అనిల్ కాసేపు ఆ వెల్ ఆయిల్డ్ రెజ్లర్స్ థింక్ మనం రెజ్లింగ్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు ఆ రెజ్లర్స్కి ఒళ్ళంతా ఆయిల్ రాసుకుంటూ ఉంటారు. ఇది ఒకటి ఏంటంటే వన్ వే ఇట్ ఈస్ లైక్ గ్రిప్ దొరకకుండా ఉండడానికి తన అపోనెంట్కి అండ్ బ్లడ్ సర్క్యులేషన్కి ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి గ్రిప్ దొరకకుండా ఉండడానికి వాళ్ళు ఆయిల్ రాసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి హూవర్ గ్రంటింగ్ అంటే ఏంటి, ఒక లో కైండ్ ఆఫ్ సౌండ్స్ని చేస్తూ ఉంటారు కదా వాళ్ళు రెజ్లింగ్ ఆడుతూ ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ సౌండ్ అనమాట. ఒకళ్ళనొకళ్ళు ఎత్తేస్తున్నారు, ఎత్తి పడేస్తున్నారు. వీళ్ళ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు స్ట్రేంజర్స్. ఇంకా అక్కడ ఎదురుగా రెజ్లింగ్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి దాని గురించి కాసేపు మాట్లాడుకున్నారనమాట. ఐ డిడెంట్ హ్యావ్ మచ్ టు సే. మరి ఇంకా అంతకుమించి ఏం మాట్లాడుకుంటారో, అప్పుడే పరిచయం అయినటువంటి వాళ్ళు కాబట్టి అంతకుమించి ఏమీ మాట్లాడుకోలేకపోయాం, అంతకంటే నేనేమీ మాట్లాడలేకపోయాను. అనిల్ వాక్డ్ అవే. అంతే, ఆ కాసేపు మాట్లాడిన తర్వాత అనిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఐ ఫాలోడ్ క్యాషువల్లీ. ఇక్కడ హరీ సింగ్ అంటే ఇక్కడి నుంచి హరీ సింగ్ అని చెప్పుకుందాం. యాక్చువల్గా అతని ఒరిజినల్ నేమ్ హరీ సింగ్ కాదు, అనిల్తో అతను చెప్పినటువంటి పేరు మాత్రమే హరీ సింగ్. నెరేటర్ ఏం చేస్తాడు, తనని ఫాలో అయ్యాడు. హలో అగైన్ హీ సెడ్. అయితే కనిపించిన తర్వాత మళ్ళీ అనిల్ తనని విష్ చేశాడట. ఐ గేవ్ హిమ్ మై మోస్ట్ అప్పీలింగ్ స్మైల్. ఐ వాంట్ టు వర్క్ ఫర్ యూ ఐ సెడ్. అయితే చాలా అప్పీలింగ్ అంటే అట్రాక్టివ్. అప్పీలింగ్ అంటే ఏంటి, అట్రాక్టివ్ అనమాట. అయితే ఈ నెరేటర్ ఏం చేశాడు అంటే ఒక అట్రాక్టివ్ స్మైల్ని, చాలా అట్రాక్టివ్ స్మైల్ని అతని వైపు తిరిగి ఒక స్మైల్ చేశాడట. అండ్ తను అడిగాడు ఏమని, నేను మీకోసం పని చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. దెన్ అనిల్ చెప్పాడు, బట్ ఐ కాంట్ పే యూ. అనిల్ ఏమన్నాడు, నేనైతే నీకు శాలరీ లాగా ఏమీ ఇవ్వలేను అని చెప్పేసి. అనిల్ అతనితో అంటాడు, నా కోసం పని చేయటానికి నువ్వు రెడీ ఏమో కానీ నీకు మాత్రం ఏ రకంగానూ శాలరీ ఇవ్వడానికి నా దగ్గర నేను శాలరీ ఇవ్వలేను అని చెప్తాడనమాట. ఐ థాట్ దట్ ఓవర్ ఫర్ ఎ మినిట్. కాసేపు ఒక మినిట్ వరకు ఆలోచనలో పడిపోయాడట నెరేటర్. పర్హాప్స్ ఐ హ్యాడ్ మిస్జడ్జ్డ్ మై మ్యాన్. తను అప్పుడు అనుకున్నాడు, మేబీ నేను నా టార్గెట్ని మిస్జడ్జ్ చేసుకున్నానేమో. మిస్జడ్జ్ అంటే ఏంటి, టు ఫార్మ్ సమ్ రాంగ్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ ఆర్ సంబడి అనమాట. రాంగ్ ఒపీనియన్కి వచ్చేసానేమో, కరెక్ట్గా మంచి టార్గెట్ని సెలెక్ట్ చేసుకోలేదేమో అని అనుకున్నాడు అనమాట. దెన్ ఐ ఆస్క్డ్, కెన్ యూ ఫీడ్ మీ? అయితే నరేటర్ కాసేపు ఆలోచించిన తర్వాత, ఒక నిమిషం ఆలోచించిన తర్వాత, ఓకే శాలరీ ఇవ్వక్కర్లేదు, కనీసం నాకు భోజనం పెట్టగలవా అని అడిగాడట. కెన్ యూ కుక్? అయితే అనిల్ అడిగాడు, నీకు కుకింగ్ వచ్చా అని. ఐ క్యాన్ కుక్, ఐ లైడ్ అగైన్. అయితే తినేం చెప్పాడు, నెరేటర్ ఏం చెప్పాడు, నాకు వంట వచ్చేసు అని చెప్పాడు. యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ అబద్ధం చెప్పాడట నెరేటర్. ఇఫ్ యూ క్యాన్ కుక్ దెన్ మేబీ ఐ కెన్ ఫీడ్ యూ. అయితే అనిల్ చెప్పాడు, నువ్వు కనుక కుక్ చేయగలిగితే నేను నీకు భోజనం పెట్టగలను అనుకుంటా అని చెప్పేసి అన్నాడు అనమాట. హీ టుక్ మీ టు హిస్ రూమ్ ఓవర్ జుమ్నాస్ స్వీట్ షాప్ అండ్ టోల్డ్ మీ ఐ కుడ్ స్లీప్ ఆన్ ద బాల్కనీ. అయితే తన ఇంటికి తీసుకెళ్ళాడట అనిల్. అది ఎక్కడ ఉంది, జుమ్నా స్వీట్ షాప్ పైన ఉన్నటువంటి తన రూమ్కి తీసుకెళ్ళాడు అనిల్. బట్ the meal I cooked that night must have been terrible because Anil gave it to a stray dog and told me to be off. అయితే ఆ రోజు నేను తనకి వంట రాదు కదా, ఆల్రెడీ ఇక్కడ మనకి పైన చెప్పాడు ఏమని, నేను అబద్ధం చెప్పాను అని చెప్పేసి. సరే ఏదో రకంగా తను కుక్ చేస్తే ఆ కుక్ చేసినటువంటి ఫుడ్ అంతగా బాగోలేదనుకుంటా. అందుకే అనిల్ ఏం చేశాడు, స్ట్రే డాగ్, వీధి కుక్క ఏదో ఉంటే దానికి వేసేసాడు అని చెప్పేసి. అంతేకాకుండా ఏం చెప్పాడు అనిల్, టోల్డ్ మీ టు బీ ఆఫ్ అంటే టు గో అవే, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అనిల్ చెప్పాడు. బట్ ఐ జస్ట్ హంగ్ అరౌండ్ స్మైలింగ్ ఇన్ మై మోస్ట్ అపీలింగ్ వే అండ్ హీ కుడెంట్ హెల్ప్ లాఫింగ్. అయితే మన నెరేటర్ ఏం చేశాడు అంటే తను వెళ్ళిపోమన్నా కానీ అక్కడే ఉన్నాడంట. హంగ్ అరౌండ్ అంటే ఏంటి,
టు స్టే నియర్ ద ప్లేస్. ఆ ప్లేస్ దగ్గరే అక్కడే ఉండిపోయాడంట విత్ అన్ అట్రాక్టివ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. అతని స్మైల్ చూసి అనిల్ ఒక్కసారిగా నవ్వేశాడట. లేటర్ హీ patted me on the head and said, never mind, he'd teach me to cook. అయితే ప్యాట్ చేయడం, ప్యాటింగ్ అంటే ఏంటి, స్లోగా ఒక చేతితో ఒక క్విక్ అండ్ లైట్ టచ్ ఆన్ ద హెడ్ అనమాట. చేతితో నిమరడం అని చెప్పేసి అంటాం కదా, నిమరడం అంటే హార్నెస్, బట్ ప్యాటెడ్ చిన్నగా కొట్టాడనమాట తలపైన. కొట్టి ఏం చేశాడు అంటే ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ అఫెక్షన్ ఆల్సో. అయితే తను ఏం చెప్తాడంటే, సరే అయితే దీన్ని పట్టించుకోకు, నేను నీకు నేర్పుతాను ఎలా కుక్ చేయాలో అని చెప్పి. He also taught me to write my name and said he would soon teach me to write whole sentences and to add numbers. అయితే స్లోలీ ఇతను ఇంకా నెరేటర్ అనిల్ తోటి ఉండడం అనేటువంటిది కంటిన్యూ చేశాడు. తర్వాత నుంచి కుక్ చేయడం మాత్రమే కాకుండా హౌ టు రీడ్ అండ్ రైట్ అనేటువంటిది కూడా అనిల్ నేర్పించాడనమాట. ఏమన్నాడు, ముందు వర్డ్స్ నేర్పించి తర్వాత నీకు సెంటెన్సెస్ నేర్పిస్తాను, ఆ తర్వాత యాడ్ నంబర్స్ ఎలాగా అంటే లైక్ మ్యాథమెటిక్స్ ఆల్సో స్లోగా తనకి టీచ్ చేస్తాను అని చెప్పి అనిల్ చెప్తాడు. ఐ వాజ్ గ్రాట్ఫుల్ అంటే ఏంటి, థ్యాంక్ఫుల్. నేను చాలా గ్రాట్ఫుల్గా ఫీల్ అయ్యాను, కృతజ్ఞతాభావంతో ఫీల్ అయ్యాను అనమాట. I knew that once I could write like an educated man, there would be no limit to what I could achieve. అయితే తిను ఏమనుకుంటున్నాడు అంటే, నెరేటర్ హరి సింగ్ అని చెప్పాడు కదా అనిల్కి, తను ఏమనుకుంటాడంటే ఒక్కసారి కనుక నేను చక్కగా చదువుకోవడం నేర్చేసుకున్నాను అంటే నేను కూడా ఈ సొసైటీలో మంచి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినట్లయితే కనుక మంచి రెస్పెక్టబుల్ పర్సన్ అవుతాను. అండ్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా నేను రాయడం అనేటువంటిది నేర్చుకున్నట్లయితే ఇంకా నేను అచీవ్ చేసేటువంటి దానికి, నేను సాధించే విజయాలకి ఏమనుకుంటాడు, నో లిమిట్, అసలు లిమిటే ఉండదు అని అనుకుంటాడు. ఇట్ వాజ్ క్వైట్ ప్లెజెంట్ వర్కింగ్ ఫర్ అనిల్. అయితే అనిల్ కోసం పని చేయడంలో ఒక మంచి హ్యాపీనెస్ ఉందట. I made the tea in the morning and then would take my time buying the day's supplies, usually making a profit of about ₹1 a day. అయితే తిని చేసే పని ఏంటి అంటే మార్నింగే టీ పెడుతున్నాడట అనిల్ కోసం, అంతే అనిల్ అండ్ తన కోసం. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ మెన్షన్ హియర్ క్లియర్లీ, అనిల్ కోసం లైక్ టీ చేయటం చేశాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజుకి కావాల్సినటువంటి సప్లైస్ అంటే ఏంటి, ఏ రోజుకి కావాల్సిన రేషన్ ఆ రోజు, లైక్ బియ్యం, పప్పు, కూరగాయలు ఇట్లాంటివన్నీ కూడా తను తెస్తున్నాడు అనమాట. తెస్తున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, చాలా క్యాల్కులేటివ్. ఇక్కడ నెరేటర్ వచ్చి డబ్బులు దొరికాయి అంటే మాత్రం తీసేసుకుంటాడు అనమాట. జనరల్గా ఆ మిగిలిన చిల్లర ఉంటుంది కదా, అదంతా కూడా ఏం చేస్తున్నాడు, ఇంచుమించుగా ₹1 వరకు, ₹1 వరకు తన పాకెట్లో వేసేసుకుంటున్నాడు అనమాట. ప్రాఫిట్ తెచ్చుకుంటున్నాడు ఆ రకంగా కూడా. I think he knew I made a little money this way, but he did not seem to mind. అయితే నేను అనుకోవడం అనిల్కి ఈ విషయం తెలిసే ఉండొచ్చు. అదేంటి, నేను ఎప్పుడైతే ఈ సరుకులు తీసుకుని వస్తున్నానో రోజుకు కావాల్సినటువంటి వాటిని, అప్పుడు నేను ఇలాగ ఒక ₹1 దాకా తీసేసుకుంటున్నాను, చిల్లర తనకి వెనక్కి ఇవ్వటలేదు అనే విషయం అనిల్కి తెలిసే ఉంటుంది. కానీ హీ డిడ్ నాట్ సీమ్ టు మైండ్ అంటే ఏంటి, నాట్ వరీడ్ అబౌట్, అతనేం పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. అనిల్ మేడ్ మనీ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. అనిల్ దగ్గరికి వచ్చేటప్పటికి అతనికి ఒక పర్ఫెక్ట్ అండ్ లైక్ ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేటువంటిది ఏం లేదు. అతను ఎలాగ సంపాదిస్తాడు, బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇర్రెగ్యులర్ యాక్టివిటీ, ఒక ఫిక్స్డ్ జాబ్ అని, ఒక మంత్లీ శాలరీనో లేకపోతే వీక్లీ మనీ వచ్చేలాగానో అలా ఏం లేదన్నమాట. తను ఏదో పని చేస్తూ ఉంటాడో అదొక ఇర్రెగ్యులర్ వేలో జరుగుతూ ఉంటుంది తన ఇన్కమ్ సోర్స్ అంతా కూడా. హీ వుడ్ బారో 1 week, లెండ్ ద నెక్స్ట్. ఒక వీక్ ఏమో ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటాడు, నెక్స్ట్ వీక్ ఇస్తూ ఉంటాడు. అండ్ హీ కెప్ట్ వరీయింగ్ అబౌట్ హిజ్ నెక్స్ట్ చెక్, బట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ అరైవ్డ్ హీ వుడ్ గో అవుట్ అండ్ సెలబ్రేట్. అయితే ఈ వీక్ తన డబ్బులు ఎవరో ఫ్రెండ్స్ దగ్గర బారో చేసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ తన నెక్స్ట్ చెక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండి, ఆ చెక్ రాగానే, ఆ డబ్బులు రాగానే ఏం చేస్తాడు, వెంటనే ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు.
It seems he wrote for magazines. A queer way to make a living. అయితే తను కొన్నాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే నెరేటర్కి, అనిల్ మ్యాగజైన్స్ కోసం రచనలు చేస్తూ ఉంటాడు అని చెప్పేసి. క్వియర్ అంటే ఏంటి? స్ట్రేంజ్ అనమాట. ఒక స్ట్రేంజ్ వేలో సంపాదిస్తున్నాడు, స్ట్రేంజ్ వే ఆఫ్ లివింగ్ తనది. తను మ్యాగజైన్స్కి రాస్తూ ఉంటాడు, అవి పబ్లిష్ అయినప్పుడల్లా డబ్బులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో వెంటనే బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటాడు. One evening he came home with a small bundle of notes, saying he had just sold a book to a publisher. అయితే వన్ డే మాత్రం ఏం జరిగిందంటే ఒక బండిల్ ఆఫ్ నోట్స్ తోటి వచ్చాడు, ఒక నోట్ల కట్టతోటి ఇంటికి వచ్చాడట అనిల్. అయితే తనకి చెప్పాడు నెరేటర్కి ఏమని, నేను రచించినటువంటి ఒక బుక్ పబ్లిషర్ ఒకళ్ళు పబ్లిష్ చేయడానికి తీసుకున్నారు, వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్ అని చెప్పి. అట్ నైట్ I saw him tuck the money under the mattress. ఆ రోజు రాత్రికి అనిల్ ఏం చేశాడట, ఆ తెచ్చినటువంటి డబ్బు కట్టని తన పరుపు కింద పెట్టుకున్నాడట. మ్యాట్రస్ ఇస్ లైక్ తెలుగులో మనం బొంత అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. పడుకోవడానికి మెత్తగా ఉండేటువంటి స్టఫ్ చేసి యూస్ చేసేటువంటి దాన్ని మ్యాట్రస్ అంటారు. మ్యాట్రస్ కింద టక్ అంటే ఏంటి, ఏదైనా ఒక వస్తువును దేన్నైనా ఒక సేఫ్ ప్లేస్ కింద పెట్టడానికి, టు పుట్ సంథింగ్ ఇంటూ సమ్ సేఫ్ ప్లేస్ని ఏమంటారు అంటే టక్కింగ్ అంటారు. అయితే ఇది అతను ఆ మ్యాట్రస్ కింద అమౌంట్ని, ఆ బండిల్ ఆఫ్ నోట్స్ని పెట్టడం జరిగిందనమాట. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అనిల్ ఫర్ ఆల్మోస్ట్ అ మంత్ అండ్ అపార్ట్ ఫ్రమ్ చీటింగ్ ఆన్ ద షాపింగ్ హ్యాడ్ నాట్ డన్ ఎనీథింగ్ ఇన్ మై లైన్ ఆఫ్ వర్క్. అయితే ఇక్కడ నెరేటర్ అనుకుంటాడనమాట, నేను ఇంచుమించుగా అనిల్ కోసం వర్క్ స్టార్ట్ చేసి 1 month అయింది. నేను ఇప్పటికీ ఈ రోజు వరకు నేను ఎప్పుడైతే షాపింగ్కి వెళ్ళానో, డైలీ రేషన్ తేవడానికి, డైలీ సప్లైస్ తేవడానికి వెళ్ళినప్పుడు నేను తీసేసుకుంటున్నటువంటి ₹1 తప్ప, ఎవ్రీడే 1 రూపీ ఆల్మోస్ట్, అది తప్ప ఇన్ మై లైన్ ఆఫ్ బిజినెస్, నా లైన్ ఆఫ్ బిజినెస్, ఇన్ ద లైన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి, మెయిన్ యాక్టివిటీ టు ఎర్న్ మనీ అన్నమాట. ఇతని లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి, టు ఎర్న్ మనీ, థెఫ్ట్, రైట్, స్టీల్ చేయడం, అక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచైనా దొంగతనం చేయడం అనేటువంటిది అతని మెయిన్ యాక్టివిటీ కదా. ఆ రకంగా నేను అనిల్ని చీట్ చేసిందంటూ ఏమీ లేదు. ఐ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ డూయింగ్ సో. యాక్చువల్గా దీనికి చాలా అవకాశాలు ఉన్నాయి అలాగా అనిల్ దగ్గర నుంచి దొంగతనం చేయడానికి. అనిల్ హ్యాడ్ గివెన్ మీ అ కీ టు ద డోర్ అండ్ ఐ కుడ్ కమ్ అండ్ గో యాజ్ ఐ ప్లీజ్డ్. అయితే అనిల్ ఈ నెరేటర్ని ఎంతగా ట్రస్ట్ చేశాడు అంటే తన రూమ్కి కూడా ఈ థీఫ్కి ఇచ్చేసాడు అనమాట, హరి సింగ్కి ఇచ్చేసాడు. అండ్ తనకి నచ్చినప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు, అంత ఫ్రీడమ్ని ఇచ్చాడు. అంతగా అనిల్ ఈ నెరేటర్ని ట్రస్ట్ చేశాడనమాట. హీ వాజ్ ద మోస్ట్ ట్రస్టింగ్ పర్సన్ ఐ హ్యాడ్ ఎవర్ మెట్. నేను నా జీవితంలో కలిసినటువంటి పీపుల్ అందరిలోకి కూడా నన్ను చాలా నమ్మినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది హరి సింగే. అండ్ దట్ ఈస్ వై ఇట్ వాజ్ సో డిఫికల్ట్ టు రాబ్ హిమ్. అందుకే అతని దగ్గర నుంచి దొంగతనం చేయటం అంటే చాలా కష్టం. ఇట్స్ ఈజీ టు రాబ్ అ గ్రీడీ మ్యాన్ because he can afford to be robbed. But it's difficult to rob a careless man. Sometimes he doesn't even notice he has been robbed and that takes all the pleasure out of the work. అయితే తిను చెప్పాడు ఫస్ట్ ద వెరీ బిగినింగ్లో, ఫస్ట్ పారాగ్రాఫ్లోనే, నాకు నా ఏజ్ వచ్చి 15 బట్ ఐఎమ్ రియలీ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ ఇన్ మై లైన్ ఆఫ్ వర్క్ అని చెప్పి. నాకు ఏజ్ 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి. ఆ ఎక్స్పీరియన్స్లో ఇతను రకరకాలైనటువంటి మనుషుల్ని చూశాడు, మనస్తత్వాలని చదివేశాడు. ఏమంటున్నాడు, ఒక గ్రీడీ పర్సన్ని మనం గనుక రాబ్ చేయొచ్చు ఈజీగా. ఎందుకు అంటే వాడిని రాబ్ చేయడం కోసమే ఉన్నాడు వాడు అనేది ఇతని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇట్స్ డిఫికల్ట్ టు రాబ్ అ కేర్లెస్ మ్యాన్.
ఈ అనిల్ లాంటి కేర్లెస్ పీపుల్ని రాబ్ చేయడం మాత్రం చాలా చాలా డిఫికల్ట్. ఎందుకు అంటే ఈ అనిల్ లాంటి వాళ్ళకి కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఎవడో ఏదో పట్టుకుని వెళ్ళిపోయాడు, దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు అనే విషయాన్ని కూడా వాళ్ళు కేర్ చేయరనమాట. అసలు నోటీస్ కూడా చేయరు, కనీసం తెలుసుకోలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర దొంగతనం చేయటం వల్ల పెద్దగా ప్లెజర్ అనేటువంటిది ఏమి ఉండదు, మనకి ఆ ఫన్ అనేటువంటిది ఏమీ ఉండదు అని చెప్తున్నాడు. వెల్, ఇట్స్ టైమ్ ఐ డిడ్ సమ్ రియల్ వర్క్, ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. అయితే ఎప్పుడైతే తను హరి సింగ్ నోట్ల కట్టను చూశాడో తనకి మళ్ళీ పాత హరి సింగ్ అయిపోయాడనమాట. ఏమనుకున్నాడు అంటే నేను అసలు రియల్ ఇట్స్ టైమ్ ఫర్ రియల్ వర్క్ అంటే ఏంటి, ఇక్కడ రియల్ వర్క్ అంటే ఏంటి, లైక్ స్టీలింగ్ మనీ ఫ్రమ్ దిస్ ఫెల్లో అన్నమాట. అయితే ఆ థెఫ్ట్ చేయడానికి కరెక్ట్ టైం వచ్చేసింది అనుకుంటున్నాడు. తనకు తానే చెప్పుకున్నాడు అసలు ఈ మధ్యన ఇది ప్రాక్టీస్ చేయడం మానేశాను అని చెప్పేసి. అండ్ ఇఫ్ ఐ డోంట్ టేక్ ద మనీ హీల్ ఓన్లీ వేస్ట్ ఇట్ ఆన్ హిస్ ఫ్రెండ్స్. అయితే తనలో తానే అనుకుంటున్నాడు అనమాట, ఓకే ఇప్పుడు నేను దొంగతనం చేయలేదనుకో అనిల్ ఏం చేస్తాడు, తెల్లారిదాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వేస్ట్ చేసేస్తాడు. ఆఫ్టర్ ఆల్ హీ డజంట్ ఈవెన్ పే మీ. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ తను చెయ్యబోతున్నటువంటి ఆ చెడ్డ పనికి ఒక రీజన్ని వెతుక్కున్నాడు నరేటర్. ఏమని, ఆ రీజన్ ఏంటి అంటే అసలు ఇప్పుడు వరకు నేను ఇంత పని చేశాను, వాడికి నాకు శాలరీయే ఇవ్వలేదు, అలాంటప్పుడు నేను ఇతని దగ్గర దొంగతనం చేస్తే ఏమవుతుంది అని తన లాజిక్ని ఆలోచించుకున్నాడు అనమాట. హీ ఫౌండ్ సమ్ లాజిక్ టు స్టీల్ ఫ్రమ్ అనిల్. అనిల్ వాజ్ అస్లీప్. అప్పటికి అనిల్ నిద్రపోయాడు. A beam of moonlight stepped over the balcony and fell on the bed. అయితే బాల్కనీలో నుంచి మనకి అది నైట్ టైం మూన్లైట్ రేస్ పడుతూ ఉన్నాయంట. అది బాల్కనీలో నుంచి వచ్చి అతని బెడ్ మీద పడుతూ ఉన్నాయి. I sat upon the floor considering the situation. అయితే అక్కడ తనకున్న అవకాశం గురించి, తను ఎలా స్టీల్ చేయాలి అనేటువంటి ప్లానింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడంట నేల మీద కూర్చుని నరేటర్. ఇఫ్ ఐ టుక్ ద మనీ ఐ కుడ్ క్యాచ్ ద 10:30 ఎక్స్ప్రెస్ టు లక్నో. తను ప్లాన్ చేసుకుంటున్నాడు ఏమని, ఒకవేళ నేను ఇతని దగ్గర నుంచి మనీని కొట్టేసానే అనుకో, మనీని కాజేసినట్లయితే అప్పుడు నేను ఏం చేయొచ్చు, వెంటనే 10:30 ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళిపోవడానికి, లక్నో వెళ్ళిపోవడానికి. స్లిప్పింగ్ అవుట్ ఆఫ్ ద బ్లాంకెట్ ఐ క్రెప్ట్ అప్ టు ద బెడ్. స్లోగా నెమ్మదిగా చేతిని ఇలా పెట్టి, క్రెప్ట్ మీన్స్ క్రాల్, పాక్కుంటూ నెమ్మదిగా ఆ బెడ్ దాకా వెళ్ళాడట. అనిల్ వాజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. అప్పటికి అనిల్ పీస్ఫుల్గా మంచి నిద్రపోతూ ఉన్నాడట. హిస్ ఫేస్ వాజ్ క్లియర్ అండ్ అన్లైన్డ్. ఈవెన్ ఐ హ్యాడ్ మోర్ మార్క్స్ ఆన్ మై ఫేస్ దో మైన్ వర్ మోస్ట్లీ స్కార్స్. అయితే ఇక్కడ తన ఫేస్ని అనిల్ యొక్క ఫేస్ని కంపారిజన్ చేసుకుంటున్నాడు హరి సింగ్. తన దగ్గర కంటే వెళ్ళాడు కదా, అప్పటికి అనిల్ చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడట. ఎలాగంటే అసలు తన ఫేస్ మీద జస్ట్ ఇట్ వాజ్ సో క్లియర్ అండ్ అన్లైన్డ్. దాని మీద ఏంటి అంటే ఒక చిన్న చాలా పీస్ఫుల్గా చాలా క్లియర్గా ఉంది అతని ఫోర్ హెడ్ అన్నమాట. అయితే తనది కంపేర్ చేసుకున్నట్లయితే కనుక యాక్చువల్గా ఏజ్ డిఫరెన్స్ చూసేటప్పటికి ఈ హరి సింగ్ ఈ నరేటర్ చాలా చిన్నవాడు, జస్ట్ 15 years old, టీనేజ్ బాయ్. తిను ఫేస్ చాలా క్లియర్గా ఉండాలి, ముడతలు లేకుండా, లైక్ ఫోర్ హెడ్ మీద లైన్స్ లేకుండానో మచ్చలు లేకుండానో అట్లా ఉండాలి. అలాంటిది 25 years old అయినా అనిల్ ఫేస్ తనకంటే చాలా క్లియర్గా ఉంది అంటున్నాడు. ఎందుకు అంటే తను చాలా పీస్ఫుల్గా తన లైఫ్ని లీడ్ చేస్తున్నాడు, చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉంటాడు ఎప్పుడు అనిల్. సో తను కంపారిజన్ చేసుకుంటున్నప్పుడు నా ఫేస్ మీదే బోల్డ్ అని మార్క్స్ ఉన్నాయి, బోల్డ్ అని మచ్చలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాడట. మై హ్యాండ్ స్లిడ్ అండర్ ద మ్యాట్రస్ సర్చింగ్ ఫర్ ద నోట్స్. నెమ్మదిగా తన హ్యాండ్ని లోపలికి పెట్టాడట మ్యాట్రస్ కిందకి. ఎందుకోసం, నోట్స్ని సర్చ్ చేయటం కోసం. వెన్ ఐ ఫౌండ్ దెమ్ ఐ డ్రూ దెమ్ అవుట్ విదౌట్ అ సౌండ్. అయితే చేతికి తనకి డబ్బులు కట్ట దొరకంగానే వెంటనే చేతిని వెనక్కి తీసేసుకున్నాడు, అస్సలు సౌండ్ అనేటువంటిది చేయకుండా. అనిల్ సైడ్ ఇన్ హిస్ స్లీప్
and turned on his side towards me. అయితే అనిల్ సైడ్ అంటే ఇన్హేల్డ్, స్ట్రాంగ్గా ఒకసారి ఇన్హేల్ చేశాడట. అప్పటికి తన ఫేస్ తన వైపు తిరిగి ఉన్నది. ఐ వాజ్ స్టార్టిల్డ్ అండ్ క్విక్లీ క్రాల్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. అయితే ఇక్కడ స్టార్టిల్డ్ అంటే ఏంటి, ఒక ఫీలింగ్ ఆఫ్ షాక్ అనమాట. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఇతను ఇక్కడ దొంగతనం చేస్తున్నాడు, అనిల్కి తెలియకుండా డబ్బులు తీసేసుకున్నాడు కదా, ఎక్కడ అనిల్ లెగిసిపోయాడా అని చెప్పి ఒక్క క్షణం పాటు షాక్ అయిపోయాడంట. వెంటనే చాలా క్విక్గా అక్కడి నుంచి పాక్కుంటూ ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేసాడట. వెన్ ఐ వాజ్ ఆన్ ద రోడ్ ఐ బిగాన్ టు రన్. అయితే రోడ్ మీదకి రాగానే పరిగెత్తడం స్టార్ట్ చేశాడట నెరేటర్. ఐ హ్యాడ్ ద నోట్స్ ఎట్ మై వేస్ట్ హెల్డ్ దేర్ బై ద స్ట్రింగ్ ఆఫ్ మై పైజామాస్. అయితే తను పైజామాస్ వేసుకున్నాడు. ఆ పైజామాని ఒక చిన్న తాడుతోటి కట్టాడు. ఆ తాడు దగ్గర తన వేస్ట్ దగ్గర తన నడుము భాగాన ఆ నోట్స్ని పెట్టేసుకున్నాడట. ఐ స్లోడ్ డౌన్ టు వాక్ అండ్ కౌంటెడ్ ద నోట్స్. 600 rupees in 50s. I could live like an oil rich Arab for a week or two. అయితే తను ఒక సేఫ్ ప్లేస్, తన ఉద్దేశంలో ఒక సేఫ్ ప్లేస్కి వచ్చేసాను అంటే తను ఉన్నటువంటి అనిల్ యొక్క రూమ్ నుంచి చాలా దూరంగా వచ్చేసాను అన్న తర్వాత నెమ్మదిగా నడుస్తూ ఆ నోట్స్ని కౌంట్ చేసుకున్నాడు. ఎంత ఉన్నది అంట, 50 రూపీస్ నోట్స్ ఉన్నాయి, అన్నీ 600 రూపీస్ ఉన్నాయట. అయితే ఆ డబ్బులను చూడంగానే తను ఏమనుకున్నాడంటే ఒక వారం లేదా 2 వారాల పాటు హ్యాపీగా ఒక వెరీ రిచ్ అరబ్ ఆయిల్ మర్చెంట్, రిచ్ అరబ్ షేక్ ఎట్లా బ్రతుకుతాడో అంత లగ్జూరియస్గా నేను బ్రతికేయచ్చు ఈ డబ్బులతోటి హ్యాపీగా అనుకున్నాడు అనిల్. When I reached the station, I did not stop at the ticket office. I had never bought a ticket in my life, but dashed straight to the platform. అయితే ఇక్కడ అనిల్ మొత్తానికి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. అక్కడ అతను టికెట్ ఆఫీస్ దగ్గర ఆగలేదు. ఎందుకు అంటే ఇక్కడ చెప్పాడు ఏమని, నా లైఫ్లో నా జీవితంలో నేను ఎప్పుడు టికెట్ అనేదే కొనలేదు, కాబట్టి ఇప్పుడు కూడా కొనడానికి అతను రెడీగా లేడనమాట. బట్ డాష్డ్ స్ట్రైట్. డాష్డ్ అంటే ఏంటి, రన్ టువర్డ్స్, ఎక్కడికి, స్ట్రైట్గా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాడట. ద లక్నో ఎక్స్ప్రెస్ వాజ్ జస్ట్ మూవింగ్ అవుట్. అయితే తను ప్లాన్ చేసుకున్నటువంటి రకంగానే 10:30కి స్టేషన్కి చేరుకున్నాడు. కరెక్ట్గా అప్పుడు లక్నో ఎక్స్ప్రెస్ మూవ్ అయిపోతూ ఉంది. The train had still to pick up speed and I should have been able to jump into one of the carriages, but I hesitated. For some reason I can't explain. And I lost the chance to get away. అయితే ట్రైన్ అప్పటికి మూవ్ అవుతుంది కానీ ఇంకా స్లో పేస్లోనే నడుస్తుంది అనమాట. ఇంకా స్పీడ్ని అందుకోలేదు. కాబట్టి తను కావాలి అనుకున్నట్లయితే కనుక ఏదో ఒక కంపార్ట్మెంట్లోకి క్విక్గా జంప్ చేసేసి వెళ్ళిపోవచ్చు. కానీ బట్ ఐ హెజిటేటెడ్ అంటే రిలక్టెంట్, నాట్ విల్లింగ్, అన్విల్లింగ్ అనమాట. హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు డూ దట్ థింగ్. అతను రెడీగా లేడు అలాగా ఎక్కేసి ఆ స్టేషన్ నుంచి ఆ ట్రైన్లో పారిపోవడానికి రెడీగా లేడు. ఫర్ సమ్ రీజన్, ఏదో కారణం చేత, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఎందుకు నేను ఆ ట్రైన్ని క్యాచ్ చేసి ఎక్కలేకపోతున్నాను, ఏదో కారణం ఉంది, ఆ కారణాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అంటే ఇక్కడ స్లోగా తనకి ఒక గిల్టీనెస్ అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. ఆ గిల్టీనెస్ కారణంగానే అతను ఆ డబ్బు తీసుకొని ఆ ఊరి నుంచి పారిపోవడానికి రెడీగా లేడు. సమ్వేర్ ఇన్ హిస్ హార్ట్ చెప్తూ ఉన్నది. సో లెట్ us see తర్వాత ఏం చేస్తాడో. అండ్ ఐ లాస్ట్ ద ఛాన్స్ టు గెట్ అవే. అప్పటికి ఏంటి అంటే తను లక్నో ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసేటువంటి ఛాన్స్ని పోగొట్టుకున్నాడు. అంటే ప్లాట్ఫామ్ని వదిలి ట్రైన్ వెళ్ళిపోయిందనమాట. When the train had gone, I found myself standing alone on the deserted platform. అయితే ట్రైన్ వెళ్ళిపోయేటప్పటికి తను అలాగా నించుని ఉన్నాడంటే, ఎలాగా స్టాండింగ్ అలోన్, ఒక్కడే ఒంటరిగా, ఎక్కడ, ఆన్ ద డెజర్టెడ్ ప్లాట్ఫామ్. డెజర్టెడ్ అంటే ఇక్కడ ఎంటీ ప్లాట్ఫామ్, ఇంకా అసలు ఎవ్వరు కూడా ప్లాట్ఫామ్ మీద లేరు. ఐ హ్యాడ్ నో ఐడియా వే టు స్పెండ్ దట్ నైట్. ఆ రోజు రాత్రి ఎక్కడ స్పెండ్ చేయాలి, తనకు అసలు ఒక ఆలోచనే రావట్లేదంటే ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది. ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్,
బిలీవింగ్ దట్ ఫ్రెండ్స్ వర్ మోర్ ట్రబుల్ దాన్ హెల్ప్. అయితే తనకి బయట ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళే లేరు. ఎందుకు తను అంత మంచి ఫ్రెండ్షిప్ ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయడు అంటే, తన ఉద్దేశంలో ఫ్రెండ్స్ హెల్ప్ చేసే కంటే వాళ్ళు ఎక్కువ ట్రబుల్సమ్ అవుతారు అని చెప్పి తన ఉద్దేశం అన్నమాట. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు మేక్ ఎనీ వన్ క్యూరియస్ బై స్టాండింగ్ అట్ వన్ ఆఫ్ ద స్మాల్ హోటల్స్ నియర్ ద స్టేషన్. అయితే తన దగ్గర మంచిగా డబ్బులు ఉన్నాయి, కావాలంటే హోటల్కి కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ హోటల్కి వెళ్దాము అనేటువంటి ఐడియాను కూడా అంత మంచిది అనుకోవట్లేదు. ఎందుకు అంటే, అలా వెళ్ళినట్లయితే సంబడి మైట్ బి క్యూరియస్ అబౌట్ హిమ్ అండ్ ఈగర్ టు నో. అండ్ క్యూరియస్ మీన్స్ ఈగర్ టు నో. ఎవరో ఒకళ్ళు తనని గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలాన్ని చూపిస్తారేమో అనేటువంటి భయంతో తను హోటల్కి వెళ్ళడానికి కూడా ప్రిపేర్డ్గా లేడనమాట. ద ఓన్లీ పర్సన్ ఐ న్యూ రియల్లీ వెల్ వాజ్ ద మ్యాన్ ఐ హ్యాడ్ రాబ్డ్. నిజం చెప్పాలంటే తనకి నిజంగా బాగా క్లోజెస్ట్, బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అనిల్ ఒక్కడే. ఎవరినైతే తను ఇప్పుడు రాబ్ చేశాడో ఆ అనిల్ మాత్రమే. లీవింగ్ ద స్టేషన్ ఐ వాక్డ్ స్లోలీ త్రూ ద బజార్. అయితే స్టేషన్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాడట. అక్కడి నుంచి నెమ్మదిగా బజార్ గుండా నడుస్తూ వస్తున్నాడట, స్లోగా నడుస్తూ ఉన్నాడట హరి సింగ్. In my short career as a thief, I had made a study of men's faces when they had lost their goods. అయితే తన ఎక్స్పీరియన్స్లో, తన కెరియర్ యాజ్ అ థీఫ్, అతను చాలామంది దగ్గర నుంచి రాబ్ చేశాడు. అయితే ఆ రాబ్ చేయడంలో జనాన్ని చదవడం మొదలుపెట్టాడంట. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చదవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క వస్తువులు పోయినాయి అని వాళ్ళు గమనించుకుంటారో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అనేటువంటిది తిను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా ఫీల్ అవుతారట? ద గ్రీడీ మ్యాన్ షోడ్ ఫియర్, ద రిచ్ మ్యాన్ షోడ్ యాంగర్, ద పువర్ మ్యాన్ షోడ్ యాక్సెప్టెన్స్. గ్రీడీ మ్యాన్ ఏమో భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడట, రిచ్ పర్సన్కి ఏమో కోపం వచ్చేస్తుందంట, పువర్ పర్సన్ యాక్సెప్ట్ చేసేస్తాడు. ఇంకా నా కర్మ ఇది, నేనేమి చేయలేను అనేటువంటి హెల్ప్లెస్నెస్కి వచ్చేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడట పువర్ పర్సన్. బట్ ఐ న్యూ దట్ అనిల్స్ ఫేస్ వెన్ హీ డిస్కవర్డ్ ద థెఫ్ట్ వుడ్ షో ఓన్లీ అ టచ్ ఆఫ్ సాడ్నెస్. అయితే నేను అనిల్ ఫేస్ని ఇమాజిన్ చేశాడు. రేపు పొద్దున్న నెక్స్ట్ డే అనిల్ ఎలాగో లేస్తాడు, లేచిన తర్వాత నేను కనిపించిన తర్వాత డబ్బులు చూసుకుంటాడు, తనకు అర్థమవుతుంది నేనే ఆ డబ్బులు తన దగ్గర నుంచి కాజేశాను అని చెప్పేసి. అప్పుడు అనిల్ ఫేస్ మీద ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందట? తను డిస్కవర్ చేయంగానే ఈ విషయాన్ని చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. నాట్ ఫర్ ద లాస్ ఆఫ్ మనీ బట్ ఫర్ ద లాస్ ఆఫ్ ట్రస్ట్. అనిల్ని ఇతను చదివేశాడు బాగా. అనిల్ ఎలాంటి వాడు ఏంటి అనేటువంటిది తనతో ఉండి తన రూమ్లోనే స్టే చేసి బాగా దగ్గరుండి చూశాడు కదా. తనకు అర్థమవుతుంది అనిల్ యొక్క యాటిట్యూడ్ని బట్టి ఏమని. తను సాడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడు? మనీ పోయినందుకు సాడ్గా ఫీల్ అవడు. దేనికోసం? తన ట్రస్ట్, తను హరి సింగ్ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం పోయింది. ఫెయిత్ అనేటువంటిది పోయింది. నమ్మకం, ఇంత నేను నమ్మాను, అతను నన్ను మోసం చేశాడు అనేటువంటి ఫీలింగ్ అనిల్ని చాలా బాధ పెడుతుంది. అందుకని అనిల్ సాడ్గా ఫీల్ అవుతాడు, డబ్బులు పోయినందుకు కాదు అని చెప్పి తనలో తానే అనుకుంటున్నాడట. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ ద మైదాన్ అండ్ సాట్ డౌన్ ఆన్ ఎ బెంచ్. అయితే ఒక పెద్ద ఓపెన్ ఏరియా దగ్గరకు వచ్చి అక్కడ ఒక్కడే బెంచ్ మీద కూర్చుని ఉన్నాడట. ద నైట్ వాజ్ చిల్లీ. ఇట్ వాజ్ ఎర్లీ నవంబర్ and a light drizzle added to my discomfort. అయితే అది నైట్ టైం చాలా చల్లగా ఉందట. అది నవంబర్ మంత్. డ్రిజ్లింగ్, చిన్న చినుకులు పడుతూ ఉన్నాయట. ఇదే మామూలుగా తినే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు ఎవరు? హరి సింగ్. ఎందుకు అంటే హరి సింగ్ ఇక్కడ ఒక గిల్టీనెస్ తోటి బాధపడుతూ ఉన్నాడు. మనసే బాధగా ఉంది, చాలా గిల్టీగా, కంఫర్టబుల్గా లేదు అంటే దానికి యాడ్ అవుతూ వర్షం కూడా స్టార్ట్ అయిందట. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ క్వైట్ హెవీలీ. ఆ చినుకులు కాస్త, చిన్న తుంపర చినుకులు కాస్త రెయిన్ హెవీలీ, పెద్ద వర్షంగా మారిందట. పెద్ద వర్షం పడిపోతుంది. మై షర్ట్ అండ్ పైజామాస్ స్టక్ టు మై స్కిన్.
అండ్ అ కోల్డ్ విండ్ బ్లూ ద రెయిన్ అక్రాస్ మై ఫేస్. అయితే అక్కడ ఏం జరిగింది, తన షర్ట్ తడిచిపోయింది, తన పైజామాస్ తడిసిపోయినాయి, అండ్ మంచిగా చల్లటి గాలి వచ్చి మొహానికి కొడుతూ ఉందట. అది తన షర్ట్ అండ్ పైజామాస్ బాగా వెట్ అయిపోయి బాగా తడిచిపోయి తన ఒంటికి అతుక్కుపోయాయి కూడానట. I went back to the bazaar and sat down in the shelter of the clock tower. అయితే మళ్ళీ బజార్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక క్లాక్ టవర్ ఉందట. క్లాక్ టవర్ ఇన్ ద పిక్చర్లో చూపిస్తున్నటువంటి విధంగా ఇన్ ద సెంటర్ ఆఫ్ ద బజార్ ఏంటి అంటే ఒక టాల్ పిల్లర్ లైక్ స్ట్రక్చర్ మీద క్లాక్ ఉంటుంది కదా, అట్లాంటి క్లాక్ టవర్ కిందకి వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాడట హరి సింగ్. ద క్లాక్ షోడ్ మిడ్ నైట్. అయితే అది అప్పటికే మిడ్ నైట్ అయిపోయింది. I felt for the notes. They were damp from the rain. అయితే నోట్స్ ఎక్కడ పెట్టాడు ఆల్రెడీ మనకి చెప్పడం జరిగింది. తన వేస్ట్ నడుము భాగంలో పైజామాస్కి ఉన్నటువంటి ఆ రోప్ సాయంతో దానిని తన నడుము భాగంలో గుచ్చిపెట్టాడు అనమాట. సో ఆ నోట్స్ని టచ్ చేసి చూసుకున్నాడట. అవి ఉన్నాయి కానీ ఎలా ఉన్నాయి, డ్యాంప్, వెట్ అయిపోయినాయి. వర్షం పడుతుంది కదా, అవి కూడా తడిచిపోయాయి అన్నమాట. అనిల్స్ మనీ, తను అనుకున్నాడు ఇది నా మనీ కాదు అనిల్ది అని. ఇన్ ద మార్నింగ్ హీ వుడ్ ప్రాబబ్లీ హ్యావ్ గివెన్ మీ 2 or 3 rupees టు గో టు ద సినిమా, బట్ నౌ ఐ హ్యాడ్ ఇట్ ఆల్. అయితే రేపు ప్రొద్దున ఏం జరుగుండేది ఊహిస్తున్నాడు తను. నేను కనుక ఇక్కడికి ఇలాగా అతని మనీని స్టీల్ చేసుకొని రాకుండా ఉన్నట్లయితే కనుక నెక్స్ట్ డే అనిల్ నాకు ఈ మనీలో నుంచి 2 or 3 rupees ఇచ్చుండేవాడు సినిమాకి వెళ్ళమని చెప్పి. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మొత్తం ఆ మనీ అంతా కూడా నా దగ్గర ఉంది. ఐ కుడెంట్ కుక్ హిస్ మీల్స్, రన్ టు ద బజార్ ఆర్ లెర్న్ టు రైట్ ద హోల్ సెంటెన్సెస్ ఎనీమోర్. అయితే ఇప్పుడు నేను అనిల్ అంతా మోసం చేసి వచ్చేసాను కదా, తన కోసం కుక్ చేయలేను, తన కోసం బజార్కి వెళ్ళి సరుకులు తేలేను, అంతేకాకుండా హోల్ సెంటెన్సెస్ని నేర్చుకుని రాయడం అనేటువంటిది కూడా చెయ్యలేను. ఐ హ్యాడ్ ఫర్గాటన్ అబౌట్ దెమ్ ఇన్ ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ ద థెఫ్ట్. అయితే ఇక్కడ అనిల్ అనుకుంటున్నాడు అనమాట, నేను డబ్బులు దొరికాయి అనేటువంటి ఆనందంలో అసలు నేను చదువు గురించే మర్చిపోయాను. తను నాకు సెంటెన్సెస్ నేర్పుతాను అని అన్నాడన్న విషయాన్నే మర్చిపోయా. హోల్ సెంటెన్సెస్ ఐ న్యూ కుడ్ వన్ డే బ్రింగ్ మీ మోర్ దాన్ a few hundred rupees. అతను అనుకుంటున్నాడు అనమాట, నేను కనుక చదువుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను ఏవైతే ఈ కొన్ని 100 రూపాయల కోసం నేను వదిలేసుకున్నానే, ఆ 100 రూపాయలు అనేటువంటిది నాకు హోల్ సెంటెన్సెస్ నేర్చుకున్నట్లయితే మంచి ఇంతకంటే ఎక్కువ దాన్ని నేను సంపాదించుకోగలుగుతాను. ఇట్ వాజ్ ఎ సింపుల్ మ్యాటర్ టు స్టీల్ అండ్ సమ్టైమ్స్ జస్ట్ యాజ్ ఎ సింపుల్ టు బీ కాట్. అయితే స్టీల్ చేయడం అనేటువంటిది చాలా సింపుల్ థింగ్, చాలా చిన్న విషయం. అంతేకాకుండా ఒక్కొక్కసారి స్టీల్ చేసేసి దొరికిపోవడం కూడా చిన్న విషయమే. బట్ టు బీ అ రియల్లీ బిగ్ మ్యాన్, అ క్లవర్ అండ్ రెస్పెక్టెడ్ మ్యాన్ అండ్ వాజ్ సంథింగ్ ఎల్స్. అయితే తను అనుకుంటున్నాడు ఏమని, అరే సొసైటీలో మంచి పేరు తెచ్చుకుని ఒక తెలివైన వాడిలాగా ఒక గౌరవప్రదమైనటువంటి లైఫ్ని సొసైటీలో బ్రతకడం అనేటువంటిది ఒక డిఫరెంట్ థింగ్. ఐ షుడ్ గో బ్యాక్ టు అనిల్, ఐ టోల్డ్ మై సెల్ఫ్, ఇఫ్ ఓన్లీ టు లెర్న్ టు రీడ్ అండ్ రైట్. అయితే తనలో ఒక రియలైజేషన్ వచ్చింది, తను చేసిన తప్పు అని. అఫ్ కోర్స్ అక్కడ ఒక గిల్ట్తోనే తను రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ని ఎక్కలేకపోయాడు. అయితే ఇక్కడ తనకి ఎప్పుడైతే చదువు గుర్తొచ్చిందో, అనిల్ తనకి చదువు నేర్పిస్తున్నాడు, తొందరలో సెంటెన్సెస్ నేర్పిస్తానన్నాడు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అవ్వచ్చు తను. ఎప్పుడైతే ఇది మైండ్లోకి వచ్చిందో తనలో తానే అనుకున్నాడు, తనకు తాను చెప్పుకున్నాడు ఏమని, నేను అనిల్, ఐ షుడ్ గో బ్యాక్ టు, నేను అనిల్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే వెనక్కి. ఎందుకు అంటే హౌ టు రీడ్ అండ్ రైట్ అనేటువంటిది నేర్చుకోవడం కోసం. I hurried back to the room feeling very nervous, for it is much easier to steal something than to return it undetected. అయితే వెంటనే చాలా త్వరగా చాలా క్విక్గా అనిల్ రూమ్కి వెళ్ళిపోయాడట. ఇతను అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా ఫీల్ అవుతున్నాడు, చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటేనంట
స్టీల్ చేయడం, దేన్నైనా స్టీల్ చేయడం ఈజీ, కానీ దాన్ని మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో ఎవరికీ తెలియకుండా పెట్టడం అనేటువంటిది చాలా చాలా డిఫికల్ట్ థింగ్. కాబట్టి I opened the door quietly, then stood in the doorway in clouded moonlight. అయితే తను డోర్వే దగ్గరే డోర్ తీసుకుని అక్కడే నించుండిపోయాడట కాసేపు. ఆ మూన్లైట్ లోపలికి పడుతూ ఉంది. ఆ డోర్వేలో నెరేటర్ నిలబడి ఉన్నాడంట సైలెంట్గా. అనిల్ వాజ్ స్టిల్ అస్లీప్. అనిల్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. I crept to the head of the bed and my hand came up with the notes. అయితే తను మళ్ళీ నెమ్మదిగా క్రాల్ చేసుకుంటూ పాక్కుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళాడట. తన చేతిలో ఉన్నటువంటి నోట్స్ని తీసుకున్నాడు. I felt his breath on my hand. అతను చాలా క్లోజ్గా అనిల్ ఫేస్ దగ్గరికి వెళ్ళాడేమో. తన బ్రీతింగ్ని తన హ్యాండ్ మీద ఫీల్ అవుతూ ఉన్నాడట నరేటర్. I remained still for a minute. ఇంకా అసలు కదలకుండా మోషన్లెస్గా ఒక నిమిషం పాటు ఉండిపోయాడట. Then my hand found the edge of the mattress and slipped under it with the notes. అయితే నెక్స్ట్ తన మ్యాట్రస్ని చేత్తో ఇలాగా టచ్ చేస్తూ తడుముకుంటూ ఆ కింద నోట్స్ని జాగ్రత్తగా పెట్టేశాడట. I awoke late next morning to find that Anil had already made the tea. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేచేటప్పటికి అనిల్ తినకంటే ముందే లెగిసిపోయి టీ కూడా రెడీ చేసేసాడట. He stretched out his hand towards me. తన చేతిని నెరేటర్ వైపు, హరి సింగ్ వైపు చాపాడట. There was a 50 rupee note between his fingers. తన చేతిలో ఎంత ఉంది, రెండు ఫింగర్స్ మధ్యలో ఉన్నటువంటిది ఒక 50 రూపీస్ నోట్ ఉందట. మై హార్ట్ శాంక్. ఐ థాట్ ఐ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్. అయితే వెంటనే తనకి చాలా నర్వస్ అయిపోయాడు, చాలా ట్రెంబుల్ అయిపోయి భయపడిపోయాడట. ఎందుకు అంటే హరి సింగ్కి నేను చేసిన పని ఏంటో తెలిసిపోయింది అని చెప్పేసి. అనిల్కి నేను చేసినటువంటి దొంగతనం ఏదైతే ఉందో అది డిస్కవర్ చేసేసాడు, తెలిసిపోయింది అని చెప్పి భయపడ్డాడట. I made some money yesterday, he explained. Now you will be paid regularly. అయితే అనిల్ ఏం చేశాడు, నాకు నిన్నే కొంత అమౌంట్ వచ్చింది కాబట్టి ఈరోజు నుంచి నీకు శాలరీ రూపంలో కొంత అమౌంట్ నేను ఇవ్వగలుగుతాను అని చెప్పి. రిమెంబర్ తను ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాడు, 2-3 రూపీస్ ఇస్తాడేమో సినిమాకి వెళ్ళడానికి అనుకుంటే 50 రూపీస్ ఇచ్చాడు అక్కడ అనిల్ తనకి. మై స్పిరిట్స్ రోజ్. But when I took the note, I saw it was still wet from the night's rain. అయితే ఇక్కడ మై స్పిరిట్స్ రోజ్ అంటే ఇట్ మీన్స్ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైతే ఆ నోట్ని టచ్ చేశానో అది రాత్రి తడిసిపోయింది కదా వర్షపు నీటిలో, ఇంకా వెట్గానే ఉంది, ఇంకా తడిగానే ఉంది. టుడే విల్ స్టార్ట్ రైటింగ్ సెంటెన్సెస్, హీ సెడ్. అప్పుడు అనిల్ అన్నాడట, ఈరోజు మనం సెంటెన్సెస్ నేర్చుకుందాము అని చెప్పేసి. సెంటెన్సెస్ రాయడం అనేటువంటిది స్టార్ట్ చేద్దామని చెప్పి అనిల్ అన్నాడు. హీ న్యూ బట్ నెయిదర్ హిస్ లిప్స్ నార్ హిస్ ఐస్ షోడ్ ఎనీథింగ్. అనిల్కి తెలుసు ఏం జరిగిందో, కానీ ఎక్కడ కూడా అనిల్ ఏ తేడా చూపించలేదు. అనిల్ యొక్క లిప్ మూవ్మెంట్లో కానీ అతని ఐస్లో కానీ ఏ రకమైనటువంటి తేడా మాత్రం కనిపించలేదు. నువ్వు ఇలా చేసావు కదా నాకు తెలిసిపోయిందనో, నువ్వు ఇలా ఎందుకు చేసావనో ఒక లుక్కో ఒక ఎక్స్ప్రెషనో అనేటువంటిది అసలు ఏ రకంగానూ కూడా అనిల్ చూపించలేదట. ఐ స్మైల్డ్ ఎట్ అనిల్ ఇన్ మై మోస్ట్ అపీలింగ్ వే. అప్పుడు అనిల్ వైపు తిరిగి చాలా అట్రాక్టివ్గా, ఎప్పుడు ఇతనికి ఒక అలవాటు కదా నెరేటర్కి, తను తప్పు చేసినప్పుడల్లా ఒక లాంటి మొహంతో ఒక అట్రాక్టివ్ స్మైల్ విసురుతూ ఉంటాడు. అనిల్కి అలాగే నవ్వాడట. అండ్ ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్. అయితే ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి స్మైల్ మాత్రం దాని అంతటా అదే వచ్చింది. నేనేమి ఎఫర్ట్స్ పెట్టలేదు, కావాలని నవ్వడం కాదు. అంతకుముందు నవ్విందంతా కూడా కావాలని చేస్తాడు. ఎందుకు అంటే తన హార్ట్ని విన్ చేయడానికి, తన యొక్క తను తప్పు చేసిన ఫస్ట్ టైం తను కుక్ చేయడం రాదు,
కానీ కుక్ చేసేసి ఏదో పిచ్చి వంట చేసి పెట్టేశాడు. అప్పుడు అనిల్ వెళ్ళిపోమన్నప్పుడు అక్కడే నుంచుని అక్కడే తచ్చాడుతా వెళ్ళిపోమన్నా వెళ్ళకుండా ఒక అట్రాక్టివ్ స్మైల్ విసిరాడు. బిఫోర్ ఇంట్రడక్షన్ తను ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా అదంతా తెచ్చిపెట్టుకున్నటువంటి నవ్వు. ఇప్పుడు మాత్రం దానంతటా అదే వచ్చినటువంటి అట్రాక్టివ్ స్మైల్. అంటే అది హార్ట్ఫుల్ అన్నమాట. తనకి నిజంగా తన హార్ట్లోంచి వచ్చినటువంటి నవ్వు అది. ఎందుకు అంటే ఇక్కడ అనిల్ తను చేసినటువంటి తప్పుని యాక్సెప్ట్ చేసేసాడు. అనిల్కి తెలిసినప్పటికీ కూడా తను నాకు తెలిసిపోయింది అనే విషయాన్ని కూడా తను ఏ రకంగానూ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. అలాంటి అనిల్ యొక్క పాజిటివ్ యాటిట్యూడే ఇంత ఒక దొంగలో కూడా ఒక మార్పుని తీసుకుని వచ్చిందనమాట. అదే కదా అనిల్ అంతకు ముందు వరకు తనకి హరి సింగ్ వైపు చూపిస్తున్నటువంటి ప్రేమ లేదు అంటే ఒక నమ్మకం అతనిలో ఒక మార్పుని తీసుకొచ్చింది. తన తప్పును తను రియలైజ్ అయ్యేలాగా చేసి తనని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చింది.